నమస్తే హరిణి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓకే మేడం, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి యూనివర్స్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. అసలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే. కానీ చాలామందికి యూనివర్స్ అంటే ఎక్కడో ఉంది అనుకుంటారు. అసలు యూనివర్స్ అంటే మనం ఇంతకుముందు ఏం మాట వన్నెస్కి రావాలి, సూర్యుడు చంద్రుడు, మనం అంతా కూడా మన ఇష్టదైవాన్నే యూనివర్స్ కింద చూడొచ్చు, దాన్ని ఈ విధంగా మనం బిలీవ్ చేయొచ్చు అని చెప్తాను. అంటే దాదాపు పీపుల్ అంతా కూడా ఏంటంటే కొన్ని బిలీవ్ చేస్తారు, కొన్ని బిలీవ్ చేయలేరు. యూనివర్స్ అనేది అందరూ ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారు. చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ యూనివర్స్ అంటే ఎక్కడా లేరు, మీ లోపలే ఉంది. ఎలా? విల్ పవర్ అన్న అదే, సోల్ అన్న అదే, ఇన్నర్ చైల్డ్ అన్న అంతే, మన ఆత్మస్వరూపం అన్న అదే. అంటే మనం ఏమంటాము, ఈ దేహం అనే దేవాలయంలో లోపల పరమాత్మ ఉన్నాడు, ఆత్మనే పరమాత్మ అంటున్నాము. ఈ విల్ పవరే మన లోపల ఉన్న భగవంతుడు కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మీరు ఏమనుకుంటారు, ఇన్నర్ చైల్డ్ అనుకోవచ్చు, సోల్ అనుకోవచ్చు, వ్యక్తిత్వ వికాసం అనుకోవచ్చు, పర్సనాలిటీ అనుకోవచ్చు, ఏదైనా మీరు తీసుకున్న ప్రతి ఒక్క దానికి ఆ లోపలే మీ యూనివర్స్ అనేది నిక్షిప్తమైంది. అంటే పేర్లు వేరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకొస్తారు. ఆ యూనివర్స్ అంతా మీ లోపలే ఉంది. మనకి ఏదైనా చాలామందికి అందరికీ తెలుసు, మనం ఒక పని చేయబోతుంటే లోపల నుంచి గుసగుస వినిపిస్తూ ఉంటుంది. ఏంటది? వినిపివా? ఇది తప్పు అని చెప్తా ఉంటుందా లేదా? లోపల ఒకటి వెళ్ళకపోతే ఇట్లా ఆగు అని చెప్తా ఉంటుందా లేదా? ఒక లోపల ఒక సిక్స్త్ సెన్స్ అని వస్తారు కదా, అదే ఆ లోపల యూనివర్సే మన లోపలే ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే బయట వెతుకుతాం, యూనివర్స్ అంటే అక్కడ ఉందనో ఇక్కడ ఉందనో ఎక్కడ ఉందనో ఎతుకుతూ ఉంటాం. అందుకని ఫస్ట్ మనకి మనం కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి అంటే ఆ విల్ పవర్ని మనం బయట తీసుకురావాలి, లోపల ఉన్న పరమాత్మకి మనం కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కనెక్ట్, ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. చాలామందికి ఆ విల్ పవర్ని బయటకు తీసుకురావాలని చెప్పి అనుకుంటారు. మనకు భగవంతుడు మనం సృష్టించేటప్పుడు, మనకు పంపించేటప్పుడు మనల్ని పంపించాలనుకుంటున్నారు. ఆ పంపిస్తూనే మనతో పాటు ఒక పవర్, అంటే వీళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగించడానికి ఒక పవర్ని జోడించి పంపించాలనుకున్నాడు. ఆ పంపించాలన్నప్పుడు ఎలా పంపించాలని భగవంతుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తారు. అంటే ఆకాశంలో పెట్టి పంపిద్దామా, లేదంటే భూమిలో పెడదామా, సముద్రంలో పెడదామా, నదుల్లో పెడదామా, ఎక్కడ పెడదామా అనుకున్నప్పుడు ఏంటి, ఆకాశంలో పెడితే ఇప్పుడు అంతరిక్షానం చేసినట్టుగా వెళ్ళి ఆ పవర్ని తీసుకొచ్చేస్తారు. లేదు భూమిలో పెట్టామంటే పాతాళ లోకంలోకి వెళ్ళి కూడా తీసుకొచ్చి తవ్వకాల్లో బయటికి తీసుకొస్తారు. అదే సముద్రంలో పెట్టారు. మన దేవీపుత్రుడు మూవీలో కనుక ఎలా అయితే ఒక పవర్ని బయటకు తీసుకొస్తారు, ఆ లావా పగలకుండా అలా తీసుకొచ్చేస్తారని చెప్పి మానవులు చాలా తెలివిగల వాళ్ళు ఎక్కడ పెట్టినా దాన్ని తీసుకొస్తారు అని బాగా ఆలోచించి ఆయన వెళ్ళని ప్రదేశం ఏదైతే ఉంది అని ఆలోచన చేస్తే ఆ లోపల తను ప్రవేశించలేని ప్లేస్ అని తన లోపలికి తను తొంగి చూసుకోలేడు. ఓకే. ఆ తొంగి చూసుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి మాత్రమే ఆ పొటెన్షియల్ని బయటికి తీసుకొని తను అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చుకోగలుగుతాడు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఆ విల్ పవర్ని తన లోపలే నిక్షిప్తం చేసి పంపించాడు. అదే సిక్స్త్ సెన్స్, విల్ పవరు, ఇన్నర్ చైల్డ్, సూపర్ కాన్షియస్ పవరు, భగవంతుడు అంతా కూడా మన లోపలే నిక్షిప్తమై ఉన్నాడు. అంతే కదా, మనం నమస్కారం చేస్తే కూడా భగవంతుడికి వెళ్ళంగానే ఎలా పెడతాం, ఇక్కడ పెడతాం. విన్నామా లేదా చిన్నప్పటి నుంచి, ఈ దేహం అనే దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు. కానీ మనం ఎంతసేపు మనకు ఒక థాట్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఇదే అనుకున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాయన అని ప్రేరణ చేసాం. ఆ ప్రేరణ చేసినప్పుడు ఒక థాట్ని కానీ, ఒక ఆపర్చునిటీని కానీ, ఆలోచన కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచే కదా. దాన్ని పట్టుకొని మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆ విల్ పవర్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. ఆ యూనివర్స్కి కనెక్ట్ ఎప్పుడైతే మన లోపల ఏదైతే అనుకుంటున్నామో అది నెరవేరలేకపోవటానికి కారణం మనల్ని మనం పట్టించుకోకపోవటము, మనల్ని మనం రెస్పెక్ట్ చేయకపోవటము, మనల్ని మనం గౌరవించుకోకపోవటము. ఎంతసేపు ఎదుటి వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెంట్ మనకి ఇవ్వము. ఏమనుకుంటాం, భర్తకో భార్యకో లేదంటే పిల్లలకో అత్తమామలకో ఇంకొకరికో రెస్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ యూనివర్సల్ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వాలంటే సెల్ఫ్ లవ్ చాలా ఉండాలి. ఓకే మీరు మిస్టేక్ చేశారా, తప్పు చేశారా, ఎలా ఉన్నారా, ఏది వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉంటుందో ఆ సెల్ఫ్ లవ్ చేసినప్పుడు మీ లోపల విల్ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. చాలామందికి ఆ విల్ పవర్ కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మన మీద మనకి సెల్ఫ్ గిల్ట్ ఉంటుంది. ప్రతిదానికి తప్పు మన ఎంతోమంది అనుకుంటారు మనకు చాలా పవర్ ఉంది, మనం ఎన్నో చేయగలుగుతున్నాము కానీ చేయలేకపోతున్నాము అనుకోవడానికి కారణం ఏమంటారు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలామంది మనం సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడితే
నా దగ్గర ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది అంటారు. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనకు తెలియకుండా ఎన్నోసార్లు మన పర్సనాలిటీని గురించి కావచ్చు, పరిస్థితుల గురించి కావచ్చు, పనుల గురించి కావచ్చు రోజంతా తిట్టుకుంటూనే ఉంటాం. మనల్ని మనం ప్రేమించకపోతే పక్కన వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? ఓకే. మనల్ని మనం ప్రేమించి మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే కదా లోపల ఉన్న పరమాత్మని మనం కలుసుకోగలుగుతాము. మనం చాలామంది ఇంకోటి ఏంటంటే మన లోపలే భగవంతుడు ఉన్నారంటే యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? మనం అది బయటనే చాలా ఉంది, కానీ పొటెన్షియల్ అంతా మన 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 లోపలే ఉంటుంది. ఆ విల్ పవర్ని పట్టుకొని బయటికి తీసుకొస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే క్షణాల్లో నెరవేర్చుకోవచ్చు. ఓకే హరిణి గారు, ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్కి వస్తే చాలామంది డబ్బు సంపాదించుకోవాలని చాలామంది చూస్తారు. కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి తొందరగా నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది. మరి పాజిటివ్ వైబ్గా మనం వెళ్ళాలంటే యూనివర్సల్గా ఎలా? ప్రతి మనిషి కూడా మనం చూసే దృష్టికోణం బట్టి మనకి ఏవైనా కూడా వస్తాయి. ఏదైనా కావాలి అన్నప్పుడు పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఏదైనా వస్తాయి. నాకు డబ్బు కావాలి, సంపద కావాలి, నేను ఎదగాలి, కెరీర్లో ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువ మందికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలామంది ఏమంటారంటే నెగిటివ్ థాట్స్ రాకూడదు 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 అని చెప్పి అలా హోల్డ్ చేసి పట్టుకుంటారు. ఆ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఇంకా 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 ఆపోజిట్ పెరిగిపోతుంది. అంటే మనం ఏం చేస్తాము, మనం వెళ్ళకూడదు చేయకూడదు అనే కొద్దీ ఏమవుతుంది, ఇంకా ఎక్కువ థాట్స్ పెరిగిపోతుంది. ఆ థాట్స్ క్లియర్ చేయాలంటే మన మీద మనకి అవేర్నెస్ ఉండాలి. ఓకే. మన మీద మనకి అవేర్నెస్ ఉండాలంటే డే టు డే లైఫ్లో మనకి 60,000 థాట్స్ మనకు వస్తున్నప్పుడు అది మంచి థాటా చెడు థాటా? ఇప్పుడు సపోజ్ నాకు అర్జెన్సీగా నాకు 10 లక్షల రూపాయలు మనకి ఇప్పుడు నేను ఏదో పే చేయాలి, నాకు ఇమీడియట్గా కొంతమందికి 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ఇమీడియట్గా అర్జెంట్ మనీ ఉంది. అర్జెంట్ మనీ కావాలన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం చేయాలి? అఫర్మేషన్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలనుకున్నాం. దానికి మనం నాకు ఊహించిన మార్గాల ద్వారా తక్షణమే ₹10,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నాం. ఓకే. అంటే ఒక అఫర్మేషన్ మనం ఫిలప్ చేసుకున్నాం. ఒక సెంటెన్స్ని ఎలా ఉండాలనుకున్నాం? ఒక ప్రెజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ ఉండాలనుకున్నాం. ఆ ఉండాలనుకున్నప్పుడు దానికి మీకు డబ్బులు ఎంత కావాలి? ఇప్పుడు కొంతమందికి చిన్న అమౌంట్ వాళ్ళు 10,000, పెద్దవాళ్ళకి మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాసుకోండి. నాకు ఊహించని మార్గాలలో తక్షణమే ₹10,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఓకే అని సెంటెన్స్ రాసాం. దాని 2 నిమిషాల తర్వాత నెక్స్ట్ పార్ట్ మనం చేయాలి. ఈ ₹10,000 ఇప్పుడు రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యాలన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు, సోర్స్ లేదు, ఎలా వస్తాయి, ఎలా చేస్తే వస్తాయో రావో అని భయం, అనుమానం, టెన్షను, అపోహలు. అవునా కదా? ఎంతమందికి వస్తాయి? ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదన్నా ఒక పని మొదలు పెట్టంగానే ఇది కాకపోతే పరిస్థితి ఏంటి, అవును, ఎలా అంటారు, ఎలా చేస్తారు, భయం. ప్రతిదానికి భయాలే ఉంటాయి. ఆ భయాల్లో నుంచి మనం ఫస్ట్ పాజిటివ్నెస్ రావాలి. ఏదైనా సరే అందులో ఇమీడియట్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ అనేది మనం గుర్తెచ్చుకోవాలి. అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఏదైనా సరే భగవంతుడు ప్రతి ఒక్కరికి తల్లి, తండ్రి, దైవం, గురువు అన్నీ ఆయనే. మనం వెళ్ళి మన అమ్మని ఏదన్నా ఒకటి అడిగితే చేసి పెట్టమంటే నువ్వు స్కూల్ నుంచి ఇప్పుడు సపోజ్ స్కూల్ ఫీజు కట్టాలనుకున్నావు, లేదంటే ఒక సైకిల్ కావాలని అడిగాడు. సైకిల్ కావాలనంటే నువ్వు వెళ్ళిరా నాన్న నేను ఫస్ట్ మంత్ కొనిపెడతా, ఇప్పుడు డబ్బులు లేవు అన్నాడు. కొనిపెడతానంటే నువ్వు దగ్గర డబ్బులు లేవు కదా అని క్వశ్చన్ చేస్తే ఏమంటాం? నువ్వు వెళ్ళి నువ్వు చదువుకో, నీకెందుకు నేనున్నాను చేస్తాను కదా అంటాం. అలాగే మనం ఒక భగవంతుడిని మనం అడిగినప్పుడు, యూనివర్స్ని మనకు ఒక కోరికను అడిగినప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా ఎన్ని థాట్స్ అయినా రానివ్వండి, వచ్చిన తర్వాత దాన్ని నమ్మకాన్ని పెంచుకోవాలి. నాకు భగవంతుడైన తల్లి తండ్రి ఖచ్చితంగా నాకు నెరవేరుస్తాడు అంటే మన లోపల నుంచి వచ్చే ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏదైతే మన నెగిటివ్ వస్తుందో ఆ నెగిటివ్ని హోల్డ్ చేసి ఆగమని చెప్పి మనలో ఉన్న విల్ పవర్ని, భగవంతుడిని, ఆ సుప్రీం పవర్ని ఎక్కువ హై చేసుకురావాలి. ఆ హై చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిరా, నీకెందుకు నేను చేస్తాను, నా మీద నమ్మకం ఉంచి ఉన్నప్పుడుగా భగవంతుడి మీద నమ్మకం ఉంది, భగవంతుడు ఏదైనా చేయగలడు అనేది ఒక నమ్మకాన్ని మనం నమ్మినప్పుడు సుప్రీం పవర్కి ఏదైనా సాధ్యమే. ఆ సాధ్యం అనేది మనం ఏదైనా పొందగలము అని ఒక పర్టిక్యులర్ క్లియర్ మెన్షన్ తోటి మనం చెప్పాలి. నువ్వు ఆగు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇది నెరవేరుతుంది. కొంతమందికి ఇలా చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. ఆ నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా దానికి ఇంకొక అబ్జర్వేషన్ చేయండి. ఇదంతా కూడా ఏంటి? మనల్ని మనం
మన మనసుకు చెప్పుకోవాలి, మన బ్రెయిన్కి పదే పదే ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో చెప్పాలి. మనకి సబ్కాన్షియస్ బ్రెయిన్లో మనం ఎప్పుడూ కూడా చేతన మైండ్ ఏంటంటే మనం ఏది ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ 90% వర్క్ చేస్తుంది, అది ఆటోమేటిక్గా ఏదంటే అది తీసుకొస్తుంది. సబ్కాన్షియస్ బ్రెయిన్లో మనకి అంటే ఏది ఉన్నా కూడా రియాలిటీ. సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏంటంటే ఇమాజినేషన్, మనం ఏదైతే మనం నమ్మిస్తామో తనకి తెలియదు మనకు అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అనేది చెప్పదు. మనం లేనిది ఉన్నట్టుగా యాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఒక హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ ఆర్డర్ చేసాం. టిఫిన్ ఆర్డర్ చేస్తూ మనం ఏం చేస్తాము, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. టిఫిన్ ఎలా వేస్తున్నాడు ఎలా వండుతున్నాడు కూర్చుంటామా, తెస్తాడా తేడని ఆందోళన పడతామా? పడం కదా. అలాగే యూనివర్సల్ కాన్సెప్ట్లో ఆ విశ్వం అనేది మనకి ఏది కావాలన్నా తెచ్చి పెట్టడానికి మనం ఖచ్చితంగా చెప్పాలి, మనం డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మనకి తీసుకొచ్చి ఇస్తుంది. మనం అది పొందేది ఎంత సంతోషంగా ఉంటాం అంత సంతోషంగా ఇక్కడ మన పనులు చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఇంకా రాలేదే అని చెప్పి హోల్డ్ చేసి పట్టుకుంటూ ఉంటారు. లెట్ గో చేసి వెళ్తేనే, అంటే మనం ఏదైతే ఉన్నామో అది ఆల్రెడీ అయిపోయినట్టు హ్యాపీగా వదిలేసి వెళ్ళి మన పనులు మనం చేస్తేనే ఇది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు అవుతుంది ఏ కోరికైనా కానీ. ఇక్కడ మీకు రియల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము బిజినెస్ చేసే టైంలో ఎలా జరుగుతుంది అంటే ప్రాక్టికల్గా కొన్ని రియాలిటీగా చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు కాదు, మనకి 10 కోట్లైనా ఎంతైనా మనం తీసుకురావచ్చు. ఎవరైతే ఉన్నారో మేము ఒక బిజినెస్ చేసినప్పుడు మాకు సడన్గా ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఆ షట్టర్ ఖాళీ చేస్తే మాకు ఎక్కడా ప్లేస్ లేదు. ఆ పక్కన వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ముందు పైన పెట్టుకోండి అని చెప్పన్నారు. పైన ఖాళీ ఉన్న ప్లేస్లో పెట్టాము. తర్వాత తను ఏమనుకున్నారంటే కొన్ని రెనోవేషన్స్ చేస్తూ మాకు చెప్పిన మాట, ఈ కింద షట్టర్ మీకు మెయిన్ రోడ్కి కాలేజీకి చేసిస్తాము, మీకు ఇదే దానికి మేము ఏదైతే చెప్పానో నేను తక్కువ అడ్వాన్స్కి ఏదైతే ఉందో నీకు ఈ షట్టర్ ఇస్తాను, కొన్నాళ్ళు ఇక్కడ నడుపుకో అని చెప్పారు. నడుపుకున్నప్పుడు మేము చేసిన తర్వాత అది మెయిన్ సెంటర్. వాళ్ళు మాకు చాలా నామినల్గా మాకు ఫీజు చెప్పారు. ఓకే. కానీ ఆ షటర్ కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఓకే. ఎంతోమంది అంటే మేము 10 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, మేము బోల్డంత అడ్వాన్స్ ఇస్తాము, ఆ షటర్ మాకు కావాలి ఇవ్వండి అని చెప్పారు. మా వారు కానీ మేము కానీ కొన్ని టెన్షన్ పడ్డాం. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ నాకు బాబాని పారాయణ చేయటము, బాబాతోటి ఎక్కువ కూర్చుని ఆయనకి చెప్పింది. అంటే కొన్ని ఏంటంటే మనం స్వతహాగా చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాము. అది లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాను కదా, 24/7 365 డేస్ మనం అనుకున్నది ప్రతిదీ కూడా చేసింది మనం పూజల రూపంలో పారాయణ రూపంలో మన బిలీఫ్ని మనం పెంచాం. ఎక్కడైనా కూడా అక్కడ వర్క్ అయ్యేది బిలీఫే. ఓకే. ఆ బిలీఫ్లో మేము రెగ్యులర్గా పారాయణ చేసాము. మేము ఒకటే చెప్పాము మా వారికి, మీరు పారాయణ చేయండి, బాబా మనకి తీసుకొచ్చి ఇస్తారు, అది మన షట్టరే. ఎంతమంది చెప్పినా కూడా ఎవరైనా చేసినా కూడా మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఆ భగవంతుడు అన్నిటికీ యజమాని, ఆయన ఏది చేయాలనుకుంటే ఆయన చేస్తాడు, మన పని మనం చేద్దాము అంటే ఇంకా దాని గురించి అక్కడ మర్చిపోయాం. మేము చేయడం రెగ్యులర్ ఏంటి, ఆ పారాయణ చేసుకోవటం, మా పని షట్టర్ తీసుకోవటం, ఏదైతే వర్క్ ఉందో చేసుకోవటం, ఇంకా మేము ఆ షట్టర్ ఎవరికి ఇస్తారు ఏంటని ఆలోచన అనేది మేము వదిలేసాం. ఓకే. తర్వాత ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా ఆయనకి మభ్యపెట్టినా కూడా ఆయన నేను వీళ్ళకే ఇస్తాను, నాకు అదే అడ్వాన్స్ నేను మాట ఇచ్చాను, నేను ఆయనకి ఇస్తానని చెప్పి ఒక 1 ఇయర్కి అది మాకే ఇచ్చారు. ఓకే. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి, బిలీఫ్, నమ్మకం. ఆ నమ్మకంతో మనం ఏదైనా సరే, భగవంతుడు కర్త అన్నిటికీ, ఆయన అనుకుంటే ఏదైనా మనకి ఇవ్వగలుగుతాడు చేయగలుగుతాడు అన్నప్పుడు మనం ఏదైనా సరే పొందగలుగుతాం. ఆ నమ్మకాన్ని మనం పెంచుకొని మనం యూనివర్సల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఇక్కడ కూడా బిలీఫ్ మీదే నడుస్తుంది. మొత్తం అంతా కూడా బిలీఫ్, లాజికల్ మైండ్ వర్కౌట్ అవుతుంది. ఎలా అనేది పక్కన పెట్టేసి మనకి కావాల్సింది మనకి తెలిసింది ఒక రూటే, భగవంతుడు 10 రకాలుగా తీసుకొచ్చిస్తాడు. అందుకని మీకు ఎంత కావాలి ఏంటో ఒక క్లారిటీ తోటి దానికి అఫర్మేషన్ ఫామ్ చేసుకోండి. దాన్ని చేసుకుని ప్రతిరోజు మార్నింగ్ 11 టైమ్స్, నైట్ 11 టైమ్స్ నాకు అనేక మార్గాల ద్వారా ఊహించిన మార్గాల్లో నాకు అనుకున్న ఇన్కమ్ మీరు అమౌంట్ వేసుకోండి, లేదంటే అమౌంట్ వేసుకుని నాకు అనేక మార్గాల్లో డబ్బులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి 11 టైమ్స్ నోట్ చేయటము. నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ లేగానే 11 టైమ్స్, నైట్ పడుకునేటప్పుడు 11 టైమ్స్ చేస్తే మీరు అనుకోకుండా ఉన్న కోరిక ఆటోమేటిక్గా ఈజీగా నెరవేరుతుంది. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.